ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుకి యుగ యుగాలు, తరతరాలు మహిమ ప్రభావం కలుగునుగాక. మనం ప్రతిరోజు ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ని మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఈ ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ మీ జీవితంలో అనేక మార్పులకు కారణమవుతుందని నేను నమ్ముతున్నాను. అయితే ఈ వాక్యం ద్వారా మీరెంతైతే అభివృద్ధి చెందుతున్నారో మీతో పాటు కూడా ఇతరులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. వీలైనంత మందికి షేర్ చేయగలిగితే అది ఉపయోగపడుతుంది కదా. అయితే మీరు మీకు కుదిరినటువంటి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఈ వాక్యాన్ని మీరు పంచుకున్నప్పుడు వారి జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు వారు చూడగలుగుతారు. ఇవాళ ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ మనం ధ్యానించుకుందాం. ఇవాళ అంశం వచ్చి ఆయన కృపను సద్వినియోగం చేసుకోవడం. 2 తిమోతి 2:1 కాబట్టి నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపయందు బలవంతుడుగా ఉండుము. దేవుడు మనకిచ్చినటువంటి కృపయందు బలవంతులుగా ఉండమని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది కదా. అంటే దేవుని కృపను సరిగ్గా వినియోగించుకోవడం అని అర్థం. ఆ కృప మనకు ఏమి తెచ్చిందో, అలాగే మన కొరకు ఏమి సాధించిందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా కృపను మీ సొంతం చేసుకోవాలి. ఒక ఉదాహరణకు, సువార్తలో దేవుడు మీకు దైవిక ఆరోగ్యాన్ని ఇచ్చానని చెప్తున్నాడు. దానిని పొందడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే దైవిక ఆరోగ్యం మీలో ఉంది. ఎందుకంటే ఆ మాట పలికింది స్వయాన దేవుడే కాబట్టి మీరు అందులో ఉండడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. దేవుడు మాట పలికినది శాశ్వతంగా నిలిచేది. ఆకాశము భూమి గతించినా కానీ ఆయన మాట గతించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము దైవిక ఆరోగ్యంలో నడవడానికి ప్రయత్నించకూడదు, దాన్ని మనం ఎంచుకోవాలి. మనం దైవిక ఆరోగ్యంలో నడుస్తున్నామని దాని గురించి మన మనస్సులో, అంటే మీ మనస్సులో నిశ్చయించుకోవాలి. అలాగే దాని గురించి రాజీ పడడానికి దేనిని కూడా అనుమతించవద్దు. ఆయన మిమ్మల్ని ఒక విశాలమైన సంపన్నమైన స్థలంలోనికి తీసుకువచ్చాడని వాక్యం చెప్తుంది. కీర్తన 18:19. ఆ తర్వాత 2 కొరింథీ 8:9 ఇలా ఉంది: మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరిగి ఉన్నారు కదా. ఆయన ధనవంతుడైయుండియు మీ నిమిత్తము బీదవాడాయను. ఆయన బీదరికం వలన మీరు ధనవంతులగునట్లు ఆయన అలా చేసెను. ఇది మీ శ్రేయస్సు కోసం, ఇప్పటికే మీకోసం పనిచేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇది. కాబట్టి శ్రేయస్సు కోసం ఆశించడం లేదా ప్రార్థించడం మానుకోండి. శ్రేయస్సులో జీవించండి. ఆయనలో మీ శ్రేయస్సు గల జీవితాన్ని ఆస్వాదించండి. ఆయన కృపలో బలవంతులుగా ఉండటం అంటే ఇదే. వాక్యము ఏమి చెప్తుందో తెలుసుకోండి. వాక్యానికి అనుగుణంగా జీవించడం, నేను స్వస్థత పొందానని నమ్ముతున్నాను అని చెప్పి మంచం మీద పడి ఉండటం సరిపోదు. వాక్యం ప్రకారం ప్రవర్తించండి. మీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా పర్వాలేదు, నాలో దేవుని జీవం ఉంది, నేను దైవిక ఆరోగ్యంతో నడుస్తున్నాను అని ప్రకటించండి. మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మీరు దేవుణ్ణి ఒప్పించడానికి ప్రయత్నించడం లేదు. ఆయన ఇప్పటికే చేసిన దాన్ని మీరు అంగీకరిస్తున్నారు. ఇది ఒక సాక్ష్యాన్ని నాకు గుర్తు చేస్తుంది. చాలా కాలంగా ఊతకర్రతో నడుస్తున్న ఒక వ్యక్తి, అతడు ఎప్పుడు సాతాను తనకి ఏం చేశాడో చెబుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు అతని పాస్టర్ అతన్ని సరిదిద్దాడు.
సాతాను ఏమి చేశాడో మాకు చెప్పొద్దు, ప్రభు ఏమి చేశాడో మాకు చెప్పండి. అతనికి దేవుని వాక్యము చూపించబడింది. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత లభించింది. 1 పేతురు 2:24. దానిని చూసిన వెంటనే అతడు, నేను స్వస్థత పొందాను, దేవుడు తానే చేశానని చెబితే నేను స్వస్థత పొందాను అని ప్రకటించాడు. ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా తన ఊతకర్రను వాడుతూ అతను సాక్ష్యమిస్తూనే ఉన్నాడు. అతని బస్సు దిగుతుండగా తడబడి కింద పడిపోయాడు మరియు అతని ఊతకర్రలు వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాయి. అతడు లేవడానికి ప్రయత్నించినప్పుడు వాటి సహాయం లేకుండానే తను నడవగలిగానని గ్రహించాడు. వాక్యము అతనికి వాస్తవమైంది. అతడు దాని ప్రకారం నడుచుకున్నాడు. అది ఫలితాలను ఇచ్చింది. దేవుని కృపను సద్వినియోగం చేసుకోవడం అంటే ఇది. మీరు దేవుని కార్యము చేయుట కొరకు ఎదురు చూడటం లేదు. దానికి బదులుగా ఆయన ఇప్పటికే చేసిన దాని యొక్క స్పృహలో మరియు ప్రత్యక్షతలో మీరు జీవిస్తూ సువార్త యొక్క ఆశీర్వాదాల పరిపూర్ణతలో నడుస్తున్నారు. హల్లెలూయా. అయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, క్రీస్తు యేసునందు ఉన్న కృపను నాకిచ్చినందుకు మీకు వందనాలు. నేను ఆ కృపను సద్వినియోగం చేసుకుని మీరు నాకు అందుబాటులో ఉంచిన వాటన్నిటి వాస్తవికతలో నడుస్తాను. నేను మీ వాక్యంలో జీవిస్తూ ఈరోజు నా జీవితంలో దాని సత్యాన్ని వ్యక్తపరుస్తాను. ప్రభువైన యేసు నామములో ఆమేన్.